నమస్తే. జెమిమా రోడ్రిగ్స్ మన భారత క్రికెట్ క్రీడాకారిణి. చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటెన్షనల్ కావచ్చు, కాకపోవచ్చు, అభియోగాలు అయితే ఉన్నాయి. అవి వివాదాస్పదంగా మారాయి. దానికి సంబంధించిన చాలా స్టోరీస్ ఇప్పటికే మనం చేసాం. కొంతమంది హిందువుల్లోనే ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఉన్నవాళ్ళు ఒక రకంగా అతిగా హిందువుల తరపున క్షమాపణలు చెప్పారు వాళ్ళే. ఎవరు అడిగారో మరి. అలాగే కొంతమంది ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు ఆవిడ్ని అని చెప్పేసి మాట్లాడారు. అంటే ప్రశ్నించడం కూడా ట్రోలింగే వాళ్ళ దృష్టిలో. ఇక్కడ రేడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా ఆ మూలాల్లోకి వెళ్ళి హిందుత్వానికి ఉన్నటువంటి సమస్య వీళ్ళకి పట్టదేమో, వీళ్ళకి అవసరం లేదు, అవగాహన కూడా ఉండదు. అందుకని ఇలాగా మానవతావాదంతో మాట్లాడతారు. ఆ మాత్రం మానవత్వం మాకు లేదా? భారత క్రీడాకారిణి అంటే మా గౌరవం ఉండదా? ఉంటుంది. కానీ ఈ అవగాహన కూడా ముఖ్యమే. మేము ఇస్తున్న అవగాహన కూడా ఏమిటి అంటే, అలా ఆవిడ మాట్లాడటం సంథింగ్ ఎక్కడో ట్రైన్ చేసినట్లుగా, ఇదిగో పలానా చోట నువ్వు ఇలా మాట్లాడాలి, అవసరం ఉన్నప్పుడైనా లేనప్పుడైనా సందు దొరికితే చాలు నువ్వు చేయాల్సింది ఇది అని ఎవరో చెప్పినట్లుగా ఈవిడ చేసినట్లుగా అనిపించింది. దీన్ని ఎందుకు ప్రమాదంగా చూసాము అంటే, ప్రతి ఒక్కరూ వాడుకుంటారు. ఎవరు? ఈ మతోన్మాద మాఫియా, ఈ మత మార్పిడి మాఫియా వాడుకుంటుంది అని. అదే జరిగింది. ఎన్నెన్నో ఉదాహరణలు. ఉదాహరణకి ప్రో క్రిస్టియన్ మీడియా కూడా అలాగే చేసింది. మతోన్మాద మాఫియా బ్యాచ్లో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు కూడా అలాగే చేశారు. దానికి గాను 2 ఉదాహరణలు. ఒకటి సోకాల్డ్ మీడియా ఛానల్ ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్ మీకు ఇప్పుడు వినిపిస్తాను. అంటే వాళ్ళు చెప్పేటటువంటి పదాలు చూడండి. ఇప్పటికే మీరు ఈ వీడియో చూసుండొచ్చు, చూడకపోతే చూడండి, మీకు అర్థమైపోతుంది ఏ విధంగా జెమిమా రోడ్రిగ్స్ ఈ పాయింట్ని ఎలివేట్ చేసి మత ప్రచారానికి వాడుకుంటున్నారు. క్రికెట్ అనేది 11 మందికి సంబంధించినటువంటి క్రీడ. ఆ 11 మంది సమిష్టిగా పనిచేస్తేనే, ఆ టీం వర్కౌట్తోనే ఇక్కడ విజయము లేదా అపజయము అనేది సాధ్యమవుతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈమెను మాత్రమే హైలైట్ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? అంతకుముందు ఎవరూ కూడా, అంటే వేరే ఏ మతస్థులు కూడా విజయాలు సాధించలేదా? కపిల్ దేవ్ను మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళందరూ హిందువులు కారా, లేకపోతే ఇతర మతస్థులు ఎవరు కారా? ఎందుకు ఇక్కడే అంటే, ఇది ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమందికి పట్టినటువంటి బుద్ధి. ఇది నిరంతర ప్రచార యావ. ఎంతసేపు మత మార్పిడి అవ్వారమే తప్ప ఇంకొకటి ఉండదన్నమాట. ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇదొక రకమైనటువంటి నేచర్. ఎంతసేపు మార్కెటింగే. అలా జెమిమా రోడ్రిగ్స్ని కూడా వాడేశారు. అందుకనే ఆవిడ అలా మాట్లాడడం, తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ప్రమాదమే అని చెప్పడం జరిగింది. ఇప్పుడేమంటారు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్? ఇప్పుడేమంటారు చెప్పండి? తప్పు కదా. ఇప్పుడు మీరు అలా మానవత్వం మీరే చూపించి మాకు లేదన్నట్లుగా ఎక్స్పోజ్ చేయడం, హిందుత్వం కోసం, ఈ దేశం కోసం, ఈ దేశంలో అన్ని మతాలు బాగుండాలి, అది కూడా హిందుత్వం గొడుగు నీడలోనే అది సాధ్యమవుతుంది, హిందుత్వాన్నే కూల్చేస్తే ఇంకా నీడ అనేదే ఉండదు అని చెబుతున్నటువంటి మా బోటి వారిని ఎగతాళి చేస్తే ఏమొస్తుంది? ఒకసారి ఈ ఆడియో వినండి. జెమిమా రోడ్రిగ్స్ ప్రపంచ క్రికెట్లో మారుమోగుతున్న పేరుని గూగుల్, యూట్యూబ్ ఇలా ఏ ప్లాట్ఫామ్ లో చూసినా జెమిమా పేరు వినిపిస్తోంది కూడా. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మట్టి కనిపించిన జెమిమా టీమిండియాను ఫైనల్ కు తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో జెమిమా చేసిన సెంచరీ నిజంగా అద్భుతం. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ఉమెన్స్ క్రికెట్ సత్తా యావత్ దేశానికి తెలిసి వచ్చింది. ఇప్పుడంతా జెమిమా గురించి మాట్లాడుతున్నారు, కానీ జెమిమా మాత్రం ఈ క్రెడిట్ అంతా దేవుడికి ఇస్తోంది. యేసుక్రీస్తు మీద చూసారా పాయింట్? యేసుక్రీస్తుకి లింకప్ చేశారు ఆటోమేటిక్గా. అలాగే మొత్తం ఇదంతా కూడా ఒక ప్లేయర్ ఆడినటువంటి ఆటలాగానే చెప్తూ ఉన్నారు క్రికెట్ అయినప్పటికీను. ఈవిడ 125 పరుగులు చేసినటువంటి ఆ సెమీఫైనల్ మ్యాచ్లో 88 పరుగులు చేసినటువంటి మరో క్రీడాకారిణి కూడా ఉన్నారు. ఆవిడ పేరు హర్మన్ ప్రీత్ కౌర్. ఒక్కరే అన్నట్లుగా చెప్తున్నారు, చూడండి కావాలంటే. ఫైనల్ తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ లో జెమిమా చేసిన సెంచరీ నిజంగా అద్భుతం. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ఉమెన్స్ క్రికెట్ సత్తా యావత్ దేశానికి తెలిసి వచ్చింది. ఇప్పుడంతా జెమిమా గురించి మాట్లాడుతున్నారు, కానీ జెమిమా మాత్రం ఈ క్రెడిట్ అంతా దేవుడికి ఇస్తోంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం అంటే కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు. అది మనలోని భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి. ఆ విశ్వాసం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు అద్భుతాలు చూపిస్తుంది. ఆకాశం మేఘాలతో నిండిపోయినా దేవుడు ఉన్నాడనే నమ్మకం మనలో వెలుగులు పుట్టిస్తుంది. క్రికెట్ గ్రౌండ్ లో చెమటలు చిందించే జెమిమా రోడ్రిగ్స్ కూడా అదే నమ్మకాన్ని తన గుండెల్లో ఉంచుకుంది. ఆ విశ్వాసమే జెమిమా రోడ్రిగ్స్ హృదయంలో ఒక జ్వాలగా వెలిగింది. ప్రపంచమంతా ఒత్తిడితో కదలాడుతున్న సమయంలో ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు తన కోసం దేవుడు పోరాడుతున్నాడు అని. యేసు పేరు ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్ లో కొత్త శక్తి చేరింది. యేసు పేరు ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్లో కొత్త శక్తి చేరింది. ఇవన్నీ ఏంటండి? ఎక్స్ట్రా యాడింగ్ బెనిఫిట్సే కదా ఇవన్నీ కూడా. దీని ద్వారా ఏం చెప్పబోతున్నారు? చాలామంది యువకులు దీనికి ప్రభావితం అవుతారు. మనకు కామెడీగా అనిపించినా కూడా ఇది నిజమేమో, కాసేపు నమ్ముదాం అని చెప్పేసి అటువైపు మ్రొగ్గుతారు. వన్స్ అటు వెళ్ళారా, వన్స్ జాంబీ ఆల్వేస్ జాంబీ అన్నట్లుగా తయారైపోతుంది పని.
కనుక సదా అప్రమత్తంగా ఉండవలసింది హిందువులే అని గొంతు చించుకొని అరిచేది ఎందుకే. చూడండి ఎలా లింకప్ చేస్తున్నారు. ఎడిటోరియల్స్, స్క్రిప్ట్స్ రాసేటటువంటి విధానం ఇదా మీడియా. చాలా పెద్ద మీడియా సంస్థ ఇది. మళ్ళీ యేసు పేరు ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాక్ లో కొత్త శక్తి చేరింది. కళ్ళలో కొత్త వెలుగు కనిపించింది. ప్రతి బంతిని ఎదుర్కొన్నప్పుడు ఆమె కళ్ళలో భయం కాదు, ప్రార్థన మెరుస్తోంది. ఆ విశ్వాసమే ఆమె చేతిలోని సాధారణ బ్యాట్ ను దివ్యాయుధంగా మార్చింది. ఆ విశ్వాసమే ఆమె చెమటను విజయపు సువాసనగా మార్చింది. చెమట, విజయపు సువాసన, బ్యాటు, అద్భుతము, ఇలా అన్నిటినీ చూసారా ఎలాగా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకువెళ్ళిపోయి ప్రతిదానికి ఒక మహిమ అనేది యాడ్ చేస్తూ యేసుక్రీస్తు అని పదే పదే చెప్తూ. ఇప్పుడు ఆస్ట్రేలియా టీం కూడా ప్రధానంగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి మతస్థులే కదా. అక్కడ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి పోరు, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఒక దేశం ఓడింది, ఒక దేశం గెలిచింది. అలాగే చెప్పాలి. భారత క్రీడాకారిణి, ఆ తర్వాత ఈవిడ క్రిస్టియన్ అవ్వచ్చు, జీసస్ ఫాలోవర్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. ముందు భారత్, తర్వాత ఏదైనా. అలా కాకుండా వీళ్ళు మతాన్ని ఎందుకు ముందు తీసుకొచ్చారు? ఇది ఎజెండా. ఇది గ్రహించకుండా నీతులు మాకు చెబితే ఎలా? రేపొద్దున మీ కుటుంబంలో ఎవరన్నా ఇలా మత మార్పిడికి గురైతే అప్పుడు మాబోటి వారి యొక్క అంతర్మథనం, ఆవేదన అర్థమవుతుంది. అలా జరగకూడదు. ఒకవేళ జరిగితే తప్ప మీరు గ్రహించరు అనుకుంటే అది మీ కర్మ. ఈ మాట ఓ విషయాన్ని చెప్తోంది. మన దేవుడిపై నమ్మకం ఉంచితే ఆకాశమే మన కోసం కదులుతుందని స్పష్టం చేస్తోంది. ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబైలోని బీవై పాటిల్ స్టేడియం ఒక పుణ్యక్షేత్రంలా మారింది. ప్రేక్షకుల కేకలు, కెమెరాల పుణ్యక్షేత్రంలా మారిపోయిందంట. మెరుపులు, ఆకాశాన్ని తాకే అంచనాలతో ఈ వేదిక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది. భారత్ ముందు ఉన్న లక్ష్యం 339 పరుగులు. విమెన్స్ క్రికెట్ లో ఇది అసాధ్యం అనిపించే సంఖ్య. కానీ దేవుని మీద నమ్మకం ఉన్న వారికి అసాధ్యం అనేది ఉండదు. ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయారు. మరెందుకు ఫైనల్ మ్యాచ్లో 24, 25 పరుగులు మాత్రమే చేశారు రోడ్రిగ్స్. అవి కూడా చాలా ఇంపార్టెంట్ రన్సే. నేను ఇలా ఈ సంకుచిత మీడియా లాగా, ఈ క్రైస్తవ సానుభూతి మీడియా లాగా నేను మాట్లాడిన కానీ మరి ఆ ఫైనల్ మ్యాచ్ గురించి ఎందుకు మాట్లాడరు? సమయంలో గ్రౌండ్ లోకి అడుగు పెట్టింది జెమిమా. ఆమె కళ్ళలో భయం లేదు, ఆత్మవిశ్వాసమే కనిపించింది. ప్రతి అడుగులో, ప్రతి షాట్ లో ఆమె గుండెల్లో ఒక వచనం ప్రతిధ్వనించింది. నువ్వు నిలబడు, దేవుడు నీ కోసం పోరాడతాడు. ఈ ధైర్యంతోనే ఆమె ఒక్కొక్క బంతిని ఏకంగా స్వర్గానికి పంపింది. హర్మన్ప్రీత్ కౌర్ తో కలిసి 160 ఒక్కొక్క బంతిని అంట స్వర్గానికి పంపిందంట. యేసుక్రీస్తు, విశ్వాసము, అద్భుత సాక్ష్యము, వాక్యము, అలాగే స్వర్గము, మొత్తం మత ప్రచారం అంతా కూడా ఈ ఆర్టికల్లో ఉంది. ఇలా నీట్గా ఎక్కించేశారనమాట. ఇప్పుడు చెప్పండి, జెమిమా రోడ్రిగ్స్ చేసిన వ్యాఖ్యలు డేంజరస్వా కావా? 60 పరుగుల భాగస్వామ్యం కేవలం గేమ్ ప్లాన్ కాదు, అది ప్రార్థనల సమాధానం. ప్రతి రన్ వెనుక ఒక అద్భుతం ఉంది. చివరికి భారత్ గెలిచినప్పుడు గ్రౌండ్ ఉర్రూ తలుగింది. కానీ జెమిమా మాత్రం చేతులు ముడిచి ఆకాశం వైపు చూసింది. కన్నీళ్లు జారాయి. కానీ ఆ కన్నీళ్లలో గర్వం కాదు, కృతజ్ఞత మాత్రమే ఉంది. దేవుడు నిజంగా పోరాడాడు అని ఆమె హృదయం గట్టిగా చెప్పింది. ఇటు బాంద్రాలోని ఒక చిన్న తరగతి గదిలో మొదలైన జెమిమా రోడ్రిగ్స్ ప్రయాణం ఈ రోజు ప్రపంచ క్రికెట్ లో ఓ మహిమగా నిలుస్తోంది. బాల్యంలోనే ఆమె చేతిలో బ్యాట్ ఒక ఆట వస్తువులా కనిపించేది. కానీ ఆమె గుండెల్లో మాత్రం అది ఒక కలలాగా ఉండేది. ఆ కన్ను పెంచింది దేవుడిపై నమ్మకమేనని చెప్పుకుంటోంది జెమిమా. స్కూల్ ముగిసిన వెంటనే గ్రౌండ్ లో చెమటలు చిందిస్తూ సాధన చేసిన జెమిమా ప్రతి బంతిని ఎదుర్కొనేటప్పుడు ప్రార్థనలు ఉండేది. తరగతి గదిలో పుస్తకాలు చదివిన అమ్మాయి ఈ రోజు ప్రపంచ కప్ సెమీస్ లో చరిత్రను రాసింది. ఇక ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొంది. జట్టు సెలక్షన్స్ లో చోరు కోల్పోయింది. కానీ గోడ తీసి కొట్టిన బంతిలా తిరిగి దూసుకొచ్చింది. ఇలా ముంబై వీధుల్లో నడిచిన చిన్న అమ్మాయి ఈ రోజు కోట్ల హృదయాల్లో ప్రేరణగా నిలిచింది. మన కళ్ళకు దేవుడిపై నమ్మకం తోడైతే అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి జెమిమా జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇది దీన్ని ఒక అద్భుత సాక్ష్యంగా వీళ్ళు వాడుకుంటారు. మీడియా ఛానల్గా ఇది వాడుకుంది. అలాగే పాస్టర్లు కూడా దీన్ని వాడేసుకుంటున్నారు. మామూలుగా కాదు, చాలా చాలా గట్టిగా. మరి సోకాల్డ్ నాస్తికులు, అలాగే ఈ లిబరాండ్లు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ప్రార్థనలే ఆవిడ్ని ఆ విధంగా ప్రోత్సహించాయి. అంటే చదవడం అంటే బుక్ తిరిగేసేసి ప్రార్థన చేసేస్తే వచ్చేస్తుందా? నువ్వు కష్టపడి చదవాలి కదా. మరి ఇప్పుడు ఈ జన విజ్ఞాన వేదికలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? బయటకు వచ్చి చెప్పరాదు. ఇవన్నీ అద్భుతాలు కాదు, ఆవిడ కష్టపడి ఆడితే వచ్చింది. దాని వెనక కోచ్ అంటే ఈ శిక్షకుడి యొక్క కష్టం కూడా ఉంది, టీమ్ స్పిరిట్ ఉంది. ఇవన్నీ పాయింట్సే కదా. అలా కాకుండా ఇదంతా ఇలా ఈ 11 మందిలో ఈవిడిని ఇలా పక్కకి తీసి దాన్ని అద్భుత సాక్ష్యంగా ప్రమోట్ చేసేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఇన్ని వేల మ్యాచ్లు ఇప్పటి వరకు భారత్ గెలుచుంటుంది. వాటన్నింటికి భగవంతుని లింకప్ చేసి చెప్తారా ఏంటి? కొంతమంది అనొచ్చు, ఇతర టీం ప్లేయర్స్ కొన్ని సందర్భాల్లో భగవంతుడి పేర్లు చెప్పారు కదా హిందువులు అని అంటారు. కానీ దాన్ని తీసుకువెళ్ళి ఎవడో మత మార్పిడి చేయడు. హిందువులకి మత మార్పిడి అనే జబ్బు లేదు, వీళ్ళే మతాలు మారిపోతారు. కనుక ప్రమాదం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు చేయకూడదు అతి అనేది ఇక్కడ పాయింట్. సరే, పాస్టర్లు చెప్తున్నారా, ప్రూఫ్ ఉందా అంటే ఉంది నా దగ్గర. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఈ ఉల్ఫా పాస్టరు లాస్ట్ టైము మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అయినప్పుడు ఓడిపోవాలని ప్రార్థించాడంట. ఎందుకంటే చర్చికి ఎవడు రావట్లేదంట. వీడి చర్చికి జనాలు రావాలని చెప్పేసి ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోవాలని ప్రార్థన చేశాడంట. ఈ దరిద్రుడు మళ్ళీ ఇదే కథనాన్ని, జెమిమా కథనాన్ని ఎలా వాడుకున్నాడో చూడండి. నిజంగా తిప్పుతున్నాను,
నిజంగా దేవుడు మన పక్షాన్ని నా ప్రార్థన విన్నాడు. నేను నిజంగా ప్రార్థన చేశానండి, ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా, చాలా మంది వంట చేసేటువంటి వాళ్ళు మేము రామంటున్నారు. ఇండియా ఫైనల్స్కి వెళ్తే మ్యాచ్ చూడాలి, మేము ఆ రోజు వంట చేయమన్నారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి, చాలా గంభీరమైనవి. ఇండియన్ క్రికెట్ టీం ఈ దరిద్రుడికి ఒకరోజు వంట చేసుకోవడం కూడా చేత కాదేమో, మొత్తానికైతే భారత్ ఓడిపోవాలి అన్నాడు. ఇది వీడి తాలూకా మతం సంకుచిత లక్షణం. ఇది వీడి మతం వీడికి నేర్పినటువంటిది. మరి ఈ దరిద్రుడే ఇప్పుడేమంటున్నాడో చూడండి. ఇండియన్ క్రికెట్ టీం అంటే ఉమెన్ క్రికెట్ టీమ్ లో ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి 2 రోజులుగా బాగా మనం వింటున్నాం. జెమిమా జెసికా రోడ్రిగస్, ముంబైకి సంబంధించినటువంటి ఈ అమ్మాయి. అందరూ ఓడిపోద్దాం అనుకున్న, చాలా ప్లాంట్ గా ఆడింది. బలం సరిపోవట్లేదు. ఆ టైంలో దేవుని వాక్యాలు గుర్తొచ్చినట, నన్ను బలపరచు దేవుని సమస్తమును చేయగలను. దేవుడు నిర్గమాకాండం 14 జ్ఞాపకం చేసుకుంది. స్టాండ్ స్టిల్, నువ్వు నిలబడంతే, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, నేను నీకు బలాన్ని ఇస్తానని ఆమె చెప్పడం. ఆమె అద్భుత రీతిగా సక్సెస్ఫుల్ గా విన్నింగ్ షాట్ కూడా ఆమె కొట్టింది. చూసారా సార్, డబుల్ యాక్షన్. నిజంగానే డబుల్ యాక్షన్ కదా వీడిది. విన్నింగ్ షాట్ ఎవరు కొట్టారండి? కౌర్ అనే ఇంకో క్రీడాకారిని కొట్టింది. అది అక్కడ అబద్ధం. మొత్తానికి ఈ ప్యాకేజీతో వీడేం చెప్తున్నాడు, మత మార్పిడి చేయడానికి ప్రోద్బలాన్ని చేకూరుస్తూ ఉన్నాడనమాట. అదొక అద్భుత సాక్ష్యం అయిపోయింది వీళ్ళకి. ఇదొక సంవత్సరం పాటు నడుస్తుంది ఈజీగా. రేపొద్దున ఇదే జెమిమా ఫిట్నెస్ కోల్పోవడం వల్ల టీంకి సెలెక్ట్ కాలేదనుకోండి, వీళ్ళు ఇదే చర్చల్లో ఏం చెప్తారు, వీళ్ళు కావాలని మన ఆడపిల్లని తొక్కేస్తున్నారు, లెక్కేస్తున్నారని. ధోని, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్లు కూడా ఫిట్నెస్ కారణంగా కొన్నిసార్లు టీంలోకి సెలెక్ట్ కాకపోవడం అనేది జరిగింది చరిత్రలో. కానీ అవన్నీ అనవసరం, వీళ్ళ ప్రోపగండాకి ఇది అవసరం అవుతుంది. ఇంత సున్నితమైనటువంటి విషయం కాబట్టి అంత గట్టిగా వాయిస్ వినిపించడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తారు, ఇలాంటి దొంగ పాస్టర్లు, ఇలాంటి ఉన్మాదపు మీడియాలు వెరసి ఈ మత ప్రచారాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటే సెక్యులర్ హిందువులు మాకు పాఠాలు నేర్పుతారా? సిగ్గుపడండి. మీకు అంత సహానుభూతి ఉంటే వెళ్ళండి, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరినో ఇద్దరినో మార్చి రుచి చూడుడి, తెలుస్తుంది ఆ తర్వాత దాంట్లో ఉండే వేడి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. In the second match simulation, I scored 25 runs of 37 balls. तो Not out. मैच में नॉट आउट रही, मैं 25 रन बनाए 37 बॉलों में. So I just want to thank and glorify God. मैं परमेश्वर को धन्यवाद देना चाहती हूँ. See the power of God. Touch. Say thank you, Jesus. Say thank you.